హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఈరోజు మనం బేతాల్ జాన్ గారు రాసిన తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి ఇంకొక కీర్తనను ధ్యానించుకుందాం. ఆ పాట యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకుందాం, దాన్ని మనసులో ఉంచుకుందాం. పాడేటప్పుడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని హృదయపూర్వకంగా ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి మనకి సహాయం అవుతుంది. ఈ అన్ని విషయాలు వినే మీ వారిలో చాలామందికి తెలిసే ఉండొచ్చు, కానీ నాకు ఇది దేవుడు ఇచ్చిన తలంపు. ఈ ఆలోచన, ఈ ప్రయత్నం నేను దేవుని సహకారంతోనే, దేవుని సహాయంతోనే చేస్తున్నాను. ఇది నా జ్ఞానం కాదు, నా నోటి మాటల్లో ఇంత శక్తి లేదు, నాకు ఇంత తెలివి కూడా లేదు. కాబట్టి ఇది కేవలం దేవుని యొక్క ప్రోత్సాహంతోనే నేను ముందుకు అడుగేస్తున్నాను. వినిన మీ అందరికీ ఇది సహాయపడుతుందనే భావిస్తున్నాను. అయితే ఈ రోజంతా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడాడు కదా, భద్రపరిచాడు కదా. మీరు కృతజ్ఞతలు చెప్పుకున్నారా? మరి ఈరోజు ఏ పరిస్థితి నుంచి మిమ్మల్ని రక్షించాడో, ఏమన్నా ప్రమాదం జరగబోతుంటే, ఆపత్తు రాబోతుంటే ఆదుకున్నాడు, ఏమన్నా చీకట్లో పడిపోబోతుంటే, అంధకారంలోనికి వెళ్ళిపోబోతుంటే ఆపాడేమో, హత్తుకున్నాడేమో, మీరు చేసిన తప్పు నుండి కనికరించాడేమో, క్షమించాడేమో. మీకు తెలుసు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ రకంగా దేవుని సహాయం మీరు ఈరోజు పొందుకున్నారో. అంటే అది భౌతికంగా కనిపిస్తేనే సహాయం కాదు, కానీ మన ఆత్మ పనిచేస్తుంది కదా, మనలో ఉన్న ఆత్మ, ఆ ఆత్మకు అర్థమైపోతుంది మనకి వేసి ఎంతగా మనల్ని కాపాడుతున్నారు. అలా కాకుండా జనరల్గా అందరికీ ఏకరీతిగా సూర్యుడిని, చంద్రుడిని, గాలిని, వెలుతురిని, నీటిని అన్నిటినీ ఇస్తున్నారు. వాటికి కూడా మనం కృతజ్ఞతలు చెల్లించుకోవాలి కదా. అవన్నీ పొందడానికి మనం ఏం అర్హులం కాదు, అయినా ఉచితంగా సమయాన్ని కూడా ఇస్తున్నారు. చాలా సమయాన్ని, రోజుకి ఎన్ని నిమిషాల్లో, ఎన్ని సెకండ్లో, ఎన్ని గంటలో, అవన్నీ దేవుడు మనకి చాలా ఉచితంగా దయచేసి ఉన్నారు. కాబట్టి వీటన్నిటి విషయమై మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత వాక్య భాగాన్ని చదువుకొని పాఠం ధ్యానించుకుందాం. యేసయ్య, మీకు అనేక వందనములు. మా యొక్క ఈ చిన్ని ప్రార్థన మీ సన్నిధికి యాక్సెప్ట్ చేయండి యేసయ్య. మేము ఈరోజు కీర్తనలో, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి 237వ పాటని మేము ధ్యానించుచుండగా మీరే మాకు సహాయం చేయండి. ఈ పాటలో ఉన్న అర్థాన్ని మా హృదయానికి అర్థమయ్యేలాగా చేయండి. నేను ఏమన్నా తప్పుగా పలుకుతున్నా, అనవసరమైన విషయాలని వివరిస్తున్నా నన్ను మన్నించండి, నన్ను ఆపండి. మీ ఆత్మ సహాయంతో నన్ను నడిపించండి. వినేవారందరి హృదయాల్లో మీరుండండి, మీరే సహాయం చేయండి. మా యొక్క చిన్ని ప్రార్థనని మీ పాద సంధికి చేర్చుకోండి తండ్రి. ఆమేన్. అయితే అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను రికార్డ్ చేసేవన్నీ 20 minutes పైనే అయిపోతున్నాయి కదా. దయచేసి ఎవరైతే వింటున్నారో అందరూ చివరి వరకు వినండి. ఎందుకంటే నాకు మీ లైక్స్ కానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ, షేర్ చేయడం కానీ, అట్లనే వ్యూస్ కానీ ఇవేమీ నాకు అవసరం లేదు. కానీ మీరు ఇట్లా జస్ట్ ఓపెన్ చేసి 1 minute విన్నా నాకు వ్యూ పడుతుంది, కానీ నాకు కావాల్సింది వ్యూ కాదు కదా. ఇక్కడ ఏమైతే దేవుని గురించి విషయాలు మాట్లాడబడుతున్నాయో అవి మన హృదయంలోనికి వెళ్ళాలి. ఏదో ఒక విషయం ద్వారా మీరు చాలా పరిశుద్ధులై ఉండొచ్చు, అన్ని రకాలుగా మీరు కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఏదో ఒక విషయం మీ హృదయాన్ని తాకచ్చు కదా. పనికిరాని వారిని, బుద్ధిహీనుల్ని దేవుడు ఎన్నుకున్నాడు కదా చాలామందికి సహాయపడడానికి. అలాగే అనుకోండి, నేను ఏమీ పనికిరాని దాన్ని, ఆయనను దేవుడు నన్ను ఈ పని కోసం వినియోగించుకుంటున్నాడు. కాబట్టి దయచేసి ఎవరైతే వింటున్నారో చివరి వరకు వినాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. మీరు నాకు కమెంట్ చేయొద్దు, లైక్ చేయొద్దు, షేర్ కూడా ఎవరికి చేయొద్దు. ఒకవేళ నిజంగా మీరు ఆత్మీయంగా బలపడి ఇది ఎవరన్నా వింటే బాగుంటుంది అని మీకు అనిపిస్తే మీరు షేర్ చేయండి. నాకు వ్యూ కోసం కాదు, వాళ్ళ ఆత్మీయ స్థితి మెరుగుపడుతుందని ఈ విషయం కూడా నేను వివరిస్తున్నాను. అయితే మనం ముందుగా వాక్యాన్ని చదువుకుందాం, తర్వాత పాటని ధ్యానించుకుందాం. ఈరోజు వాక్య భాగం కోసం యోహాను రాసిన మొదటి పత్రిక అందులో 3వ అధ్యాయం 18వ వచనం నుంచి 24వ వచనం వరకు ధ్యానించుకుందాం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము కనుక మన హృదయం ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందుము.
ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినానో అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింపబడినది. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొంచున్నాము. అయితే మనం ఏది చేసినా అది జస్ట్ వర్డ్స్లో కానీ మనం అంటే నేను అప్పటికప్పుడు వాళ్ళని సాటిస్ఫై చేయడానికో జస్ట్ లూజింగ్ అంటే లూజ్ టంగ్ అంటారు కదా, అట్లా మాటలు వదిలేయడం కాకుండా నిజంగా హృదయపూర్వకంగా సత్యంగా క్రియగా అంటే ఎవరికైనా ఒక సహాయం చేయడానికి నీకు ఏ సమస్య వచ్చినా నేను వస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పడం వేరు. నిజంగా వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు వాళ్ళ పక్షంలో నిలబడడం వేరు కదా. సో క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. దీన్ని బట్టే మనం సత్య సంబంధులం అంటే సత్యవంతుడైన యేసయ్య యొక్క సంబంధులమని మనకి అర్థమవుతుందన్నమాట. దేవుడు మన హృదయం కంటే అదుకుడై ఉన్నాడు, మన హృదయం కంటే పైన ఉన్నాడు, గొప్పవాడై ఉన్నాడు. మన హృదయం మనల్ని మోసపరచచ్చు, మనం అనుకోవచ్చు మనం చేసామని దేవుడికి తెలుస్తాయా అని, కానీ దేవుణ్ణి మనం మోసం చేయలేం. దావీదు గారు అంటారు కదా, నేను పాతాళంలో ఉన్నా, నీటిలో ఉన్నా, భూమి మీద ఉన్నా, ఎక్కడ దాక్కున్నా నువ్వు నన్ను చూస్తావు, నేను నీ నుండి పారిపోలేను, నీకు కనుమరుగవ్వలేను. నేను చేసే ప్రతి పని, నా ఆలోచన, నా మాట, నా కంటి చూపు అన్నీ నీకు తెలిసిపోతాయి. ఎందుకంటే దేవుడు మనకంటే శక్తిమంతుడై ఉన్నాడు, మనకంటే అధికుడై ఉన్నాడు. ఆయనను బట్టి మనం వచ్చామే తప్ప మనల్ని బట్టి ఆయన రాలేదు. ఆయన పోలికలో మనం పుట్టామే తప్ప మన పోలికలో ఆయన పుట్టలేదు. భూమి మీద చాలా బొమ్మలు ఉంటాయి కదా, చాలా విగ్రహాలు ఉంటాయి. రోజుకొకరు వాళ్ళ విగ్రహాలని చేసుకుంటారనమాట. వాళ్ళు దేవుళ్ళని కల్పించుకుంటారు. మన యేసయ్య అలా కాదు కదా, యేసయ్య వల్లనే మనం వచ్చాం, దేవాది దేవుని వల్లనే మనం సృష్టింపబడి ఉన్నాం. కాబట్టి వాళ్ళు చాలామంది వాళ్ళు దైవాలని సృష్టించుకుంటారు, వాళ్ళే దేవుడు అని నమ్మబలుకుతారు. కానీ మన యేసయ్య అలా కాదు. అయితే టాపిక్ వచ్చేస్తే దేవుడు మన హృదయం కంటే అధికుడై ఉన్నాడు. మనం దేవుణ్ణి మోసం చేయలేము. మనం బయటకు ఒకలా మాట్లాడి హృదయంలో అది లేదు యేసయ్య నేను మంచిగానే ఉన్నానని మనం దేవుణ్ణి ప్రిటెండ్ చేయలేము, దేవుణ్ణి అబద్ధం చెప్పలేము, దేవునికి తెలిసిపోతుంది. కాబట్టి ఆయన సమస్తము ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం చెప్పేస్తుంది, నువ్వు తప్పు చేసావు, దీనికి ఇది తప్పు, నువ్వు ఇట్లా చేసి ఉండకూడదని మనకి తెలిసిపోతుంది. గిల్ట్ అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడు వెంటనే దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పేసుకుని ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయకుండా ఆ విషయమందు మనము సమ్మతిపరచుకోవాలి. దాన్ని నుంచి దాని విషయంలో మనం దేవుడిని క్షమాపణ అడగాలి. అలాగే మన హృదయం ఏ విషయంలోనూ దోషారోపణ చేయలేదనుకోండి, మన హృదయం ఏ విషయంలోనూ మనకి తప్పు చెప్పలేదనుకోండి, అప్పుడు మనం దేవుని ఎదుట ధైర్యంగా నిలబడచ్చు అనమాట. అంటే మనం జాగ్రత్తగానే ఉన్నాము తప్పులు చేయకుండా అని. సో మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొంచు ఆయన మనకి ఏమైతే ఆజ్ఞలు ఇచ్చారో వాటిని గైకొంచు ఆయన దృష్టికి ఇష్టము గలవారమై ఉంటే, ఆయనకి ఇష్టమైనవన్నీ పనులు చేస్తూ ఉంటే కనుక మనం అప్పుడు ఆయనని ఏం అడిగినా అది ఇస్తారనమాట. ఆయన ఏం ఆజ్ఞ ఇచ్చారు? మొదటిగా యేసుక్రీస్తుని మన నోటితో ఒప్పుకొని, ఆయన నామంను ఒప్పుకొని ఆయనను సేవించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను నమ్ముకోవాలి. అలాగే ఒకరినొకడు ప్రేమించాలి. ఈ రెండే కదా. సో ఎవరైతే ఈ ఆజ్ఞలను గైకొని వాటి యందు స్టేబుల్గా ఉంటారో అప్పుడు దేవునిలో కూడా స్టేబుల్గా ఉంటారనమాట. అప్పుడు దేవుడు మనలో ఉన్నారని మనకి తెలుస్తుంది. ఇది ఎలా తెలుస్తుందంటే దేవుడు మనకి అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనిచున్నామన్నమాట. దేవుడు మనకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇచ్చి ఉన్నారు కదా, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ మూలంగా మనం వీటినన్నిటినీ గ్రహించగలుగుతాం. అది మనలో ఉన్నప్పుడే మన హృదయం పనిచేస్తుంది. ఇది తప్పు, ఇది చెడు అని మనల్ని గైడ్ చేస్తుంది, మనల్ని కరెక్ట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మాట వినడం మానేస్తామో మనం బ్లైండ్ అయిపోతాం అన్నమాట. అంటే ఫిజికల్గా అన్నీ చూస్తాం కానీ మంచిని చెడుని గుర్తించలేము. అట్లా కొట్టుకుని వెళ్ళిపోతాం. ఈ లోకం ఎట్లా అయితే ముందుకి ఎదురు నీటికి వెళ్ళిపోతుందో అట్లానే మనము వెళ్ళిపోతాం, సరైన డైరెక్షన్ లేకుండా. కానీ ఎప్పుడైతే ఆత్మ మూలంగా ఉంటామో అప్పుడు మనం సరైన డైరెక్షన్లో వెళ్తామన్నమాట.
ఇదే రోజుటి వాక్యము. ఇంకా పాటని ధ్యానించుకుందాము. ఇదే వాక్యాన్ని ఒక్కసారి ఇంగ్లీష్లో నేను రిపీట్ చేస్తాను. 1 John 3:18-24. My little children, we should not show love for each other only by what we say. We should also show true love by the things that we do. Then we will know that we truly belong to God. We will be obeying God's true message. As a result, our thoughts will not make us ashamed to come to God. Even if our thoughts tell us that we have done something wrong, we still will not be afraid of God. We can trust God more than we trust our thoughts. He already knows everything about us. My friends, if our thoughts do not tell us that we are guilty, we will not be afraid to come to God. We can pray to God and we can ask Him to help us. He will give us what we ask Him for. That is because we obey His commands and we do the things that please Him. This is God's command to us. We must believe that Jesus Christ is His Son, and we must love each other as Jesus commanded us. Anyone who obeys God's commands lives together with God. God also lives in him. How do we know that God lives in us? It is because of His Holy Spirit that He has given to us. ఇది ఇంగ్లీష్ వర్షన్ అండి. ఇప్పుడు మనం పాఠం ధ్యానించుకుందాం. ఈరోజు బేతాల్ జాన్ గారు రాసిన తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి 237వ పాట. పరిశుద్ధాత్ముడగు దేవుడు, పరిశుద్ధాత్మ స్తుతి అని ఉంటుంది. రాగము బిలహరి, తాళము ఆట. ఈ పాటను మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ, నిత్యాత్మ, పరమ పావురమ అనే పాట. పరిశుద్ధాత్మ, నిత్యాత్మ, పరమ పావురమ, పరిశుద్ధాత్మ, నిత్యాత్మ, పరమ పావురమ, దురతేచ్ఛలను దూరపరచు సత్యాత్మ, దురతేచ్ఛలను దురతేచ్ఛలను దూరపరచు సత్యాత్మ, నిత్యంపు వెల్గుచే నింపు జ్ఞానాత్మ, నిత్యంపు వెల్గుచే నింపు జ్ఞానాత్మ, సత్యంపు శుభవార్త సుందించునాత్మ, సత్యంపు శుభవార్త, సత్యంపు శుభవార్త, సత్యంపు శుభవార్త సంధించునాత్మ, జీవమార్గంబున జీవింపనేర్పి, జీవమార్గంబున జీవింపనేర్పి, త్రోవదపిన వారి భావంబు మార్చు, త్రోవదపిన వారి భావంబు మార్చు, పాపాంధకారంబు బాపుని వెలుగు, పాపాంధకారంబు బాపును వెలుగు, జూపి మింటికి నడిపి కాపాడి మెలంగు, జూపి మింటికి నడిపి, జూపి మింటికి నడిపి, జూపి మింటికి నడిపి కాపాడి మెలంగు, తిన్ననైనా తెలివి తేటానకిమ్ము, తిన్ననైనా తెలివి తేటానకిమ్ము, నిన్ను సేవించేదా నిజము స్తోత్రంబు, నిన్ను సేవించేదా, నిన్ను సేవించేదా, నిన్ను సేవించేదా నిజము స్తోత్రము. పరిశుద్ధాత్మ, నిత్యాత్మ, పరమ పావురమ,
దురతెచ్చలను దూరపరచు సత్యాత్మ. ఇప్పుడు మనం పాట యొక్క మీనింగ్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ, నిత్యాత్మ, పరమ పావురమ, దురతేచ్ఛలను దూరపరచు సత్యాత్మ. పరిశుద్ధాత్మ, నిత్యాత్మ, పరమ పవిత్రుడ. ఇది యేసయ్యని పావురంతో పోలుస్తారు కదా. అంటే యేసయ్య బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు పావురం వచ్చి ఆయన పైనగా నిలిచి ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పి దేవుడు పైనుంచి చెప్తారు కదా. పావురం హోలీకి గుర్తుగా మనం పావురాన్ని చెప్తాం కదా. సో అలాగా పరిశుద్ధాత్మ, నిత్యాత్మ, పరమ పవిత్రుడ. అది ఎంత ప్యూర్గా వైట్గా ఉంటుందో అట్లా పరమ పవిత్రుడ. చెడు చిత్తాల నుండి నన్ను తక్కువ చెయ్యి, దూరము చెయ్యి. సత్యాత్మ, నిజమైన ఆత్మ, నీ చెయ్యి విడువక మరువక. అంటే ఓ పరిశుద్ధాత్మ దేవుడా, నిత్యాత్మ దేవుడా, పరమ పవిత్రుడా, చెడు చిత్తాల నుండి నేను ఒకవేళ చెడు చిత్తాల వైపు అడుగు వేస్తానేమో, వాటి నుండి నన్ను తక్కువ చెయ్యి, దూరం చెయ్యి. నిజమైన ఆత్మ, ఓ సత్యాత్మ, నీ మర్చిపోకుండా నీ చెయ్యి నా నుండి దూరం చేయకుండా, నీ చెయ్యి మర్చిపోతుందేమో నన్ను అట్లా కాపాడాలని, అలా మర్చిపోకుండా నాకు సహాయం చేయండి, నన్ను కాపాడండి. హోలీ స్పిరిట్, ఎటర్నల్ స్పిరిట్, మోస్ట్ హోలీ వన్, రిమూవ్ ఆల్ ఈవిల్ డిజైర్స్ ఫ్రమ్ మీ. ట్రూ స్పిరిట్, ఆల్వేస్ రిమైన్ క్లోజ్ టు మీ. నాకెప్పుడు దగ్గరగా ఉండు. నిత్యంపు వెలుగుచే నింపు జ్ఞానాత్మ, సత్యంపు శుభవార్త సంధించునాత్మ. ప్రతిరోజు నాకు ప్రకాశం ఇచ్చి పోషించి, జ్ఞానంతో నింపి నిజం మరియు శుభవార్తను వినిపించు. అంటే ప్రతిరోజు నాకు నీ వెలుగుతో పోషించు, నీ వెలుగునివ్వు, ప్రకాశవంతమైన వెలుగును నా జీవితంలో ఇవ్వు. జ్ఞానంతో నింపు, నిజం మరియు శుభవార్తను, సత్యం మరియు గాస్పల్ని, ట్రూ గాస్పల్ని నా చెవిలో వినిపించు. అంటే ఎప్పుడు నీకు దగ్గరగా, నీ సువార్తకి, నీ శుభవార్తకి దగ్గరగా నన్ను జీవించేలాగా చేసుకో. ఎవ్రీడే షైన్ అపాన్ మీ అండ్ ఫిల్ మీ విత్ నాలెడ్జ్. బ్రింగ్ ట్రూత్ అండ్ గుడ్ న్యూస్ టు మై హార్ట్. నా హృదయానికి దగ్గరగా సత్యాన్ని, శుభవార్తని ఉంచు. జీవ మార్గమున జీవింప నేర్పి, త్రోవ దప్పిన వారి భావంబు మార్చు. జీవిత మార్గంలో నడవడం నేర్పి, తప్పిదాల్లో ఉన్న వారి మనస్సును మార్పు చేయు. ఎవరైతే తప్పు డైరెక్షన్స్లో వెళ్ళిపోతున్నారో, తప్పులు చేస్తూ ఉన్నారో వాళ్ళ మనస్సుని మార్చండి. జీవిత మార్గంలో నడవడం నేర్పించండి. రైట్ వేలో మేము వెళ్ళడం మాకు నేర్పించండి. మేము తప్పిదాల్లో పడిపోకుండా, ఎవరైనా అలా పడిపోతుంటే వాళ్ళ మనస్సును మార్చండి. టీచ్ మీ టు వాక్ ద పాత్ ఆఫ్ లైఫ్ అండ్ చేంజ్ ద హార్ట్స్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ గాన్ యాస్ట్రే. అంటే ఇప్పుడు 100 గొర్రెల్ని మేపుకుని వెళ్ళినప్పుడు 99 గొర్రెలు మాత్రమే ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది కదా. ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం ఎలా అయితే గొర్రెల కాపరి వెళ్ళి వెతుక్కున్న తప్పిపోయిన గొర్రెను వెతికి తెచ్చుకుంటాడో, మిగతా 99 గొర్రెల కంటే తప్పిపోయిన గొర్రె దొరకడమే ఆయనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది, చాలా సెలబ్రేట్ చేసుకుంటాడు, ఆనందిస్తాడు. అలాగా యేసయ్యకు కూడా అంతే. తప్పిపోతున్న మనల్ని కాపాడడమే ఆయన ముఖ్యమైన ఇష్టం, ఆయనకి ఇష్టమైన పని అన్నమాట. ఆయన పాపుల కోసమే భూమి మీదకి వచ్చానని చెప్పారు కదా. అంటే అలాగని కావాలని పాపాన్ని వెతుక్కుంటూ పాపంలో బ్రతకమని అనడం లేదు. ఒకవేళ మనం పాపంలోనే ఉంటే ఆయన మనల్ని కాపాడే పనిలోనే ఉన్నారు. పాపాంధకారంబు బాపు నీ వెలుగు చూపి, మింటికి నడిపి కాపాడి వెలుగు. పాపాంధకారంలో పడి ఉన్న మనలను నీ వెలుగు చూపించి ధర్మ మార్గంలో నడిపించు, కాపాడు మరియు రక్షించు. చీకటిలో పడిపోయి ఉన్న మమ్మల్ని అందరినీ నీ వెలుగును చూపించు. అంటే మేమందరం చీకట్లో ఉన్నాం కదా, అందుకే సువార్తల్లో రాస్తారు కదా, చీకట్లో ఉన్న వారికి వెలుగులోనికి రప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. అంధకారంలో ఉన్న వాళ్ళకి వెలుగునివ్వడానికి ఆయన వచ్చారు. గాఢాంధకారంలో బ్రతుకుతున్న మనకి వెలుగునివ్వడానికి ఆయన వచ్చారు. గొప్ప ప్రకాశవంతమైన వెలుగుని ఇవ్వడానికి వచ్చారు. మనం ఇవన్నీ సువార్తల స్టార్టింగ్లో మనం యేసయ్య ఎందుకు భూమి మీదకి వచ్చారు అనేది అక్కడ చదువుకుంటాం కదా, అదే విషయాన్ని చెప్తున్నాను అన్నమాట. సో పాపాంధకారంలో పడి ఉన్న మమ్మలను, చీకట్లో ఉన్న మమ్మలను నీ వెలుగును చూపించి, నీ వెలుగు మాకిచ్చి మమ్మల్ని రక్షించుము యేసయ్య అని చెప్తున్నారనమాట. ఇంకా
ఇంకా ఏం చెప్తున్నారంటే ధర్మ మార్గంలో, సత్య మార్గంలో, రైట్ వేస్లో, రైచియస్నెస్లో మమ్మల్ని నడిపించు, కాపాడు మరియు రక్షించు. ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ సిన్ షో యువర్ లైట్ టు అస్, గైడ్ అస్ ఆన్ ద రైట్ పాత్, ప్రొటెక్ట్ అండ్ సేవ్ అస్. కాపాడు, ప్రొటెక్ట్ చేయు, భద్రపరచు, రక్షించు. భక్తుడు శోధింపబడుచుండు నేని, యుక్తి తెలిపెడి సర్వశక్తి నీదవును. భక్తుడిని పరీక్షించి ఆయన ఎలా ఉండాలో నేర్పించి నీ శక్తి సర్వత్రా ఉండాలి. అంటే మనం బంగారం ఎప్పుడు షైన్ అవుతుంది, దాన్ని కొలిమిలో కాల్చి 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 చాలా ప్యూరిఫికేషన్ జరిగిన తర్వాతనే దానికి నిజమైన మెరుగు వస్తుంది, అందం వస్తుంది, వెలుగుతుంది, ప్రకాశంగా ఎక్కడున్నది గోల్డ్ అని మనం నోటీస్ చేయగలుగుతాం, అది సువర్ణం అని మనం కనిపెట్టగలుగుతాం. అలాగే భక్తుడి జీవితం కూడా అలాగే ఉంటుందన్నమాట. దేవుడు అనేక పరీక్షల కొలిమిలో మనల్ని ఉంచుతూ ఉంటారు. అలా ఉంచి మనం ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క శక్తే మనకి తోడుగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ మనం తెలుసుకుంటే, జెరుబ్బాబేలు, యెహోషువ వాళ్ళు ఒక పని పూనుకున్నప్పుడు వాళ్ళు శక్తి చేత కాదనను, బలముతో ఇది కాదనను, కేవలం ఆత్మ ద్వారానే ఈ కార్యం జరిగింది అని యేసయ్య అక్కడ వాళ్ళకి చెప్తారు కదా, దేవుడు వాళ్ళకి చెప్తారు కదా. అలాగే మన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా, ఎన్ని పరీక్షలు గుండా వెళ్ళినా, ఆ పరీక్షలు పెట్టింది దేవుడే, అందులో మనకి శక్తినిచ్చేది, మనకి సహాయం చేసేది, అడుగు వేయడం నేర్పించేది కూడా దేవుడే. సో ఆ శక్తి అనేది సర్వత్రా ఉండాలి, ఎప్పుడూ మనకి తోడుగా ఉండాలి అనేది కోరుతున్నారనమాట. టెస్ట్ యువర్ డివోటీ, టీచ్ హౌ టు లివ్ రైట్లీ, మే యువర్ పవర్ బి ఎవ్రీవేర్. సో నీ భక్తుని ఇట్లానే నువ్వు టెస్ట్ చేయు, ఎట్లా కరెక్ట్గా ఉండాలో నేర్పించు, ఎప్పుడూ తోడుగా ఉండు, ఎప్పుడూ నీ శక్తిని తోడుగా ఉంచు. తిన్ననైన తెలివితేట నాకిమ్ము, నిన్ను సేవించదా నిజము స్తోత్రము. నీ తెలివి నా మార్గదర్శకము, సత్యాన్ని నేర్పుము, సదా నిన్ను సేవిస్తాను, సంస్తుతులు చెప్పగలను. నీ తెలివే నాకు డైరెక్షన్, ఒక దిక్సూచి అనమాట. ఒక బోట్ వాటర్లో, ఒక షిప్ వెళ్ళాలన్నా, ఏమి వెళ్ళాలన్నా, క్రూజ్ వెళ్ళాలన్నా దానికి ఒక డైరెక్షన్ ఉండాలి, గైడ్ చేసేవాళ్ళు ఉండాలి, ఇటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు అని చెప్పేవాళ్ళు. మన జీవితంలో కూడా మన తెలివితేటలు ఇట్లా మన ఓన్ తెలివి మీద ఆధారపడితే కనుక అంతే, మనం కొట్టుకుపోయినట్టే ఎక్కడో ఒక చోటకి. కానీ ఎప్పుడైతే మనం దేవుణ్ణి మార్గదర్శకంగా, ఒక ఎగ్జాంపుల్గా, ఒక గొప్ప ఇంపార్టెంట్గా ప్రయారిటీగా తీసుకుని ఆయన్నే ఫస్ట్ ఒక గొప్ప గైడ్గా తీసుకుని ఆయన్నే పెట్టుకుని ఉంటే మనం ముందు, ఆయన మనకి చాలా హెల్ప్ చేస్తారనమాట, సత్యాన్ని నేర్పిస్తారు. మనం ఆయనకి ఎప్పుడు అంటు పెట్టుకుని ఎట్లా ఉండాలో, ఆయన మీద ఎలా ఆధారపడాలో మనకి నేర్పిస్తారు. దాన్ని బట్టి మనం దేవునికి నిజంగానే సంస్తుతులు చెప్పగలం, అంటే ఆయననే హృదయపూర్వకంగా స్తుతించగలం అన్నమాట. Your wisdom is my guide. Your wisdom is my guide. Teach me truth. I will always serve you and offer true praise. అంటే ఏం చెప్తున్నారంటే, నీ విజ్డమే మాకు ఒక మంచి గైడ్, అది మాకు ఎప్పుడు సత్యాన్ని నేర్పిస్తుంది, కాబట్టి మేము ఎప్పుడు నేను స్తుతిస్తాము, మా సంస్కృతుల్ని నీకు అప్పగిస్తాము అని చెప్తున్నారు ఈ పాట ద్వారా. సో దేవుని యొక్క ఆత్మ, దేవుడు మనకు ఆదరణకర్తని పంపించారు, అది మనలో ఉండి ఎన్ని అద్భుత కార్యములు చేస్తుందో, మనల్ని ఎలా కాపాడుతుందో, నిత్యము మనల్ని ఎలా గైడ్ చేస్తుందో, ఎలా మనం ముందుకు అడుగులు వేసేలాగా చేస్తుందో మనం ఈ పాట ద్వారా అర్థం చేసుకున్నాం. దీన్ని బట్టి మనం దేవుని నిత్యం స్తుతించగలగాలి, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించగలగాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఈ సమయం వరకు మీరు కాపాడిన దేవా, మీకే అనేక వందనములు. యేసయ్య, మీ తోడు మాకు కావాలి, మీ శక్తి నిజంగా సర్వత్రా మాకు తోడుగా ఉండాలి, మీ కాపుదల ఎల్లప్పుడూ మాతో ఉండాలి, అది ఉంటుంది, నిత్యము ఉంటుంది. యేసయ్య, మేము పాపులము, తప్పిపోయి ఉన్నాము, ఎక్కడెక్కడో తిరుగుతున్నాము, నీ దగ్గరికి చేర్చుకోండి, మమ్మల్ని రక్షించుకోండి, మమ్మల్ని వెతకండి, పట్టుకోండి, నీ జ్ఞానాన్ని ఇవ్వండి, నీ నడిపింపునివ్వండి, నీ రక్షణ దయచేయండి, మీ కాపుదల ఉంచండి. నిత్యము నిన్ను ఆరాధించే వారిగా మమ్మల్ని ఉంచమని కోరుకుంటూ మీకు చిన్ని ప్రేయర్ని మీ పాదసంధికి యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ యేసయ్య. ఆమెన్. అందరికీ థ్యాంక్ యూ అండి.